ఇప్పుడు మనం వేదాంత నిర్ణయంలో 48వ శ్లోకం, ఈ శ్లోకాన్ని చూద్దాం. ఇందులో ఏమంటున్నారు? నాహం మాయ న తత్కార్యం న సాక్షి పరమోస్యహం ఇది నిస్సంశయ జ్ఞానాత్ ముక్తిరితి వేదాంత నిర్ణయం. ఇది ఇందులో చెప్తా ఉన్నది. అర్థం ఏమిటి? నాహం మాయా, నేను మాయను కాదు. నా తత్కార్యం, ఆ మాయ వల్ల ఏ పని అయితే చేయబడుతూ ఉన్నదో అది నేను కాదు, ఆ పని నేను కాదు. నా సాక్షి పరమోస్మ్యహం, దానికి నేను సాక్షిని కూడా కాదు. ఇది నిస్సంశయ జ్ఞానాత్, ఈ రకమైనటువంటి జ్ఞానం గనక నిస్సంశయంగా మనకి ఉన్నట్లయితే ముక్తిరితి వేదాంత నిర్ణయం, మీరు ముక్తులవుతారు అని చెప్తూ ఉన్నది వేదాంత నిర్ణయము. అంటే ఏమిటి? ఈ విషయాన్ని ఒక్కసారిగా చూద్దాం. దీనికి వ్యాఖ్యానం ఏమిటి అసలు? సృష్టి క్రమాన్ని చూద్దాం. ఇక్కడ నాహం మాయా, నేను మాయని కాదు అంటున్నాడు. మాయ అంటే ఏమిటండి అసలు? ఇది కావాలిగా మనకి. మాయ అంటే ఏమిటి అనేది కావాలి. ఈ మాయ అనే దానికి చెబుతూ ఉన్నాడు చూడండి. సృష్టి క్రమంలో అసలు సృష్టి అనేది ఎలా జరిగింది, ఈ విషయాన్ని కనుక మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే ముక్తి ఎట్లా జరిగిందిట, సృష్టి అనేది ఎలా జరిగింది? మొట్టమొదటిగా అంటే ప్రళయం జరిగిపోయింది. ప్రళయం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత, కొంతకాలం తర్వాత అందాం. సంవత్సరాలు అనేవి మన లెక్కలోకి వచ్చేప్పటికి 365 రోజులు ఒక సంవత్సరము అని మనం చెప్పుకుంటున్నాం. 12 నెలలు ఒక సంవత్సరము అని చెప్తున్నాం. ఇది మనకి ఈ కాల గణనలో ఇది చాలా పెద్దది. సంవత్సరం అంటే చాలా ఎక్కువ రోజులు ఉంది. కానీ ఇక్కడ తేడా ఎక్కడొస్తుంది అంటే దేవమానము, మనవి కొన్ని సంవత్సరాలు కలిస్తే దేవమానంలో ఒక సంవత్సరం అవుతుంది. కాబట్టి ఇక్కడ అది ఎంతకాలము అనేది మనం లెక్క పెట్టలేము. ప్రళయం జరిగిన తర్వాత కొంతకాలానికి ఎంతకాలం అనేది భగవంతుడే నిశ్చయం చేస్తాడు. మళ్ళీ సృష్టి చేయాలి అని సంకల్పించింది ఆ పరమేశ్వర స్వరూపం. ఇక్కడ ఇంకొక చిన్న అనుమానం వస్తుంది. అయ్యా, మీరు చెప్పేటప్పుడు కొన్నిసార్లు ఇలా చేస్తుంది పరమేశ్వర స్వరూపం అని అంటూ ఉన్నారు. అంటే అక్కడ స్త్రీలింగం వాడుతూ ఉన్నారు, చేస్తుంది అని. ఇంకొక చోటుకు వచ్చేప్పుడు ఈ పరమేశ్వరుడు చేస్తున్నాడు అని అంటూ ఉన్నారు. అక్కడ పుంలింగము అని మేము అనుకుంటూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈ పరమేశ్వర స్వరూపం అనేది పుంలింగమా స్త్రీలింగమా ఏమిటి అసలు? ఇది చాలా చిన్న అనుమానం, కానీ పెద్దది. చూడటానికి చిన్నది కానీ పెద్ద అనుమానం ఇది. ఏమిటి ఇందులో ఏం చెప్తూ ఉన్నారు? పరమేశ్వర స్వరూపం ఏమిటి అంటే, దేవి భాగవతంలో ఆ తారకాసురుడి యొక్క బాధలు పడలేక దేవతలు, మునీశ్వరులు, ఋషీశ్వరులు అందరూ కూడా ఆ పరమేశ్వర స్వరూపాన్ని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారికి వాళ్ళకి ప్రత్యక్షమైంది అని చెప్పారు. ఆ అమ్మవారి రూపం ఎలా ఉన్నది? నా స్త్రీ రూపం, అది స్త్రీ రూపం కాదు. నా పురుష రూపం కాదు. అదో ఉభయం, రెండు కానటువంటిది, అది అంతకన్నా కాదు అన్నారు. అది స్త్రీ రూపం కాదు, పురుష రూపం కాదు, రెండు కానటువంటి రూపం అంతకన్నా కాదు. మరి ఏమిటి? పరమేశ్వర స్వరూపం అంతే. అది పరమేశ్వర స్వరూపం, స్త్రీ రూపం కాదు, పురుష రూపం కాదు,
రెండు కానిది అంతకన్నా కాదు. మరి మనం ఈ పరమేశ్వర స్వరూపాన్ని పరమేశ్వరుడు అని అంటే దాన్ని పురుష రూపంలో ఒకసారి చెప్తూ ఉన్నాం, స్త్రీ రూపంలో ఒకసారి చెప్తూ ఉన్నాం కదా. చెప్తున్నాం మనం పరమేశ్వర స్వరూపానికి, ఈ పరమేశ్వర స్వరూపం అనేది నిజంగా చెప్పాలి అంటే నిరాకారమైనది, ఆకారం లేదు దానికి. చరాచర జగత్తంతా దాని యొక్క ఆకారమే. గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏమొచ్చింది, ఇప్పుడు నిరాకారమైనటువంటి పరమేశ్వర స్వరూపానికి ఉపాసన అనేది లేదు, ఉపాసన చేయడం చాలా కష్టము. మరి అప్పుడు ఏం చేశారండి, దానికి ఒక ఆకారాన్ని సృష్టించడం జరిగింది. నిరాకారానికి ఒక ఆకారాన్ని ఆపాదించడం జరిగింది, ఒక నామాన్ని ఆపాదించడం జరిగింది. అంటే నామరూపాలు రెండు కూడా ఆ పరమేశ్వర స్వరూపానికి ఆపాదించారు. అది ఎలా ఆపాదించారు, ఎవరు ఆపాదించారు? మనమే. ఎవరు అంటే మనమే, మన పూర్వీకులు ఋషీశ్వరులు, మునీశ్వరులు అందరూ కూడా ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధించాలి అనుకున్నటువంటి వాళ్ళై నిరాకారమైనటువంటి రూపాన్ని ఆరాధించడము, ఉపాసించడము అనేది కష్టం కాబట్టి, అది జరగదు కాబట్టి ఆ పరమేశ్వరుడికి ఆ నిరాకారానికి ఒక సాకారాన్ని, ఒక ఆకారాన్ని, ఒక నామాన్ని ఆపాదించారు. అందుకని ఇది నామరూపాత్మకంగా కనిపిస్తూ ఉన్నది. అదే సాకార బ్రహ్మ. ఇందులో పురుష రూపము ఉంది, స్త్రీ రూపము ఉంది. శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ, శ్రీకృష్ణుడే పరబ్రహ్మ. ఇలా మనం పురుష రూపంలో ఆరాధించాం. అమ్మవారే పరబ్రహ్మ స్వరూపము అని స్త్రీ రూపంలోనూ ఆరాధించాం. కాబట్టి మనకేమవుతుంది, ఆ పరమేశ్వర స్వరూపం స్త్రీనా పురుషుడా అంటే అటు స్త్రీ రూపంలోనూ ఇటు పురుష రూపంలోనూ కూడా ఉన్నది. కాబట్టి పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెప్పేటప్పుడు ఉన్నది అన్నా, ఉన్నాడు అన్నా మనం ఈ రెండింటిలోనూ తేడా ఉన్నది అని మనం ఎప్పుడూ కూడా భావించవలసిన అవసరం లేదు. ఇక ప్రళయం జరిగిన కొంతకాలానికి సృష్టి ప్రారంభమైంది అన్నాం. మళ్ళీ ఈ చరాచర జగత్తును సృష్టి చేయాలి అని అనుకున్నాడు పరమేశ్వరుడు. అలా అనుకున్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపం నుంచి మొట్టమొదటగా అవ్యక్తము అనేది వచ్చింది. ఈ విషయం కూడా గతంలో మనం చెప్పుకున్నాం. ముందుగా అవ్యక్తం వచ్చింది, అవ్యక్తం నుంచి మహత్తత్వం వచ్చింది, మహత్తత్వం నుంచి అహంకారం వచ్చింది. ఏమిటి అవ్యక్తము అంటే ఇదే శుద్ధ సత్వగుణము, ఇదే మాయా. అవ్యక్తం నుంచి మహత్తత్వం వచ్చింది, ఇది రజోగుణము, విరాట్ పురుషుడు, ఇది రజోగుణం, హిరణ్యగర్భుడు. రజోగుణం నుంచి తమో గుణం వచ్చింది, ఆ తమో గుణమే విరాట్ పురుషుడు. వీటి నుంచి ఇంకా సృష్టి అనేది జరిగింది అని చెప్పుకున్నాం మనం. ఆ సృష్టి ఎలా జరిగింది అంటే ముందు తన్మాత్రలు వచ్చాయి, ఆ తర్వాత పంచభూతాలు వచ్చినాయి, ఇక సృష్టి అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే పరమేశ్వర స్వరూపం నుంచి మొట్టమొదటిగా వచ్చినటువంటిది, బయటికి వచ్చినటువంటిది ఏమిటి అంటే అవ్యక్తము. అవ్యక్తము అంటే ఏమిటి? వ్యక్తము కానటువంటిది, కంటికి కనిపించనటువంటిది, దాన్నే మనం అవ్యక్తము అని అంటాం. ఈ అవ్యక్తమే మాయా అన్నాం. కాబట్టి మొట్టమొదటిగా పరమేశ్వర స్వరూపం నుంచి బయటకు వచ్చింది మాయ. ఈ మాయ అనేది చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉంటుంది. మాయకి పరబ్రహ్మ స్వరూపానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉన్నది. పరమేశ్వర స్వరూపం నుంచి మొట్టమొదటిగా బయటకు వచ్చింది మాయే. ఈ మాయ చరాచర జగత్తంతా ఆక్రమించింది. జగత్తులో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా ఈ మాయకు లోబడి ఉంటుంది.
అసలు మాయ అంటే ఏమిటి? ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేసేది మాయ. ఉన్నది లేనట్లుగా అనిపిస్తుంది, లేనిది ఉన్నట్లుగా అనిపిస్తుంది. అలా కనిపించేది అది మాయ అంటే. మరి ఇప్పుడు ఈ మాయ అనేది ఎక్కడున్నది? జగత్తంతా వ్యాపించి ఉన్నది. ఈ జగత్తంతా వ్యాపించి ఉన్న మాయ వల్ల జగత్తుకు నష్టం జరుగుతోంది కదా, జరుగుతుంది. జగత్తులో ఉన్నటువంటి ప్రాణికోటిని అంతటినీ కూడా ఈ మాయలో ముంచి తేల్చేస్తుంది. మాయ ఆవరిస్తుంది. సత్యం మన కళ్ళకు కనిపించనివ్వదు. ఇక్కడ అనుమానం వస్తుంది, సత్యం మన కళ్ళకు కనిపించనివ్వదు. ఎందుకని అంటే పూర్తిగా నీకు జ్ఞానం అనేది కలిగితేనే నీకు సత్యం అనేది గోచరిస్తుంది. లేకపోతే నీకు సత్యం తెలియకూడదు. సత్యం అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం, దాని గురించి తెలుసుకోవాలి అంటే దానికి కావలసినటువంటి లక్షణాలన్నీ కూడా నువ్వు ముందుగా సంపాదించుకోవాలి. అవన్నీ వస్తేనే నీకు సత్యము అనేది పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి పూర్తిగా తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అందుకని ఇక్కడ ఈ సత్యం కనిపించాలి, సత్యం తెలియాలి అంటే ఈ లక్షణాలు కావాలి. ఆ లక్షణాలన్నీ అవి ఉన్నాయా లేదా దీన్ని పరీక్ష చేసేది ఏమిటి అంటే మాయ. మాయను గనక నువ్వు గెలిచినట్లయితే ఇది ఇక్కడ లెక్క. మాయకు లోబడకూడదు, మాయను గెలవాలి. మాయను గనక గెలిచినట్లయితే నీకు సత్యం గోచరిస్తుంది. ఆ మాయనే మనం అనేక రకాలుగా చెప్తూ ఉంటాం. చూడండి, విష్ణుమాయ అని, శివమాయ అని, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటాం. ఏమన్నంటే వైష్ణవమాయ అని అంటాం. అలాగే శివుడు చెప్పేప్పుడు శివమాయ అని అంటాం. అమ్మవారిని గురించి చెప్పేటప్పుడు అదంతా పరమేశ్వరు యొక్క మాయ అని అంటాం. ఆ పరమేశ్వర స్వరూపం నుంచి ఇది వచ్చింది. ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. ఏమండి, ఈ మాయ అనేది మనకి హాని కలుగజేస్తుంది కదా, మరి పరమేశ్వరుని ఆవరించి ఉంటుంది ఈ మాయ అని చెబుతూ ఉన్నాం. ఈ మాయ వల్ల పరమేశ్వరుడికి హాని జరగదా? జరగదు. ఎందుకని? మాయకి చరాచర జగత్తంతా లోబడి ఉంటుంది, కానీ ఈ మాయ మాత్రం పరమేశ్వరుడికి లోబడి ఉంటుంది. చాలా విచిత్రంగా గమ్మత్తుగా ఉంది చూడండి. ఇది చరాచర జగత్తంతా మాయకి లోబడి ఉంటుంది, మరి ఈ మాయ పరమేశ్వరుడికి లోబడి ఉంటుంది. పరమేశ్వర స్వరూపానికి లోబడి ఉంటుంది ఈ మాయ. ఎలాగా? భయంకరమైనటువంటి తాచు, కింగ్ కోబ్రా అన్నాం, మహానాగు అసలు కరిచింది అంటే ఇంకా మాట్లాడే పని లేదు. మరుక్షణంలో మనం కాస్త ప్రాణాలు వదిలిపెట్టేస్తాం. దాన్నే మహానాగు అన్నారు, కింగ్ కోబ్రా అన్నారు. చూడటానికి 15-20 అడుగుల పొడవు ఉంటుంది, సామాన్యంగా కాదు. నిలువెత్తిలేస్తుంది. అవి కనుక దెబ్బ వేసింది అంటే, కాటు వేసింది అంటే యమధర్మరాజు వచ్చి నుంచున్నట్టే. అటువంటి భయంకరమైనటువంటి నాగుపాముకి విషం ఎక్కడుంది? దాని యొక్క శిరస్సులో ఉన్నది, దాని యొక్క కోరల్లో ఉన్నది. ఆ విషము అనేది దాని యొక్క కోరల్లో ఉంటుంది. అందుకే చెప్తాడు, తల నుండి విషము ఫణికిని అని. ఆ తలకాయలో, ఆ కోరల్లో ఉంటుంది పాముకి విషం అనేది. కోరల్లో ఉన్నటువంటి విషం వల్ల అది ఏ జీవినైతే కాటేసిందో ఆ జీవి మరుక్షణంలో మరణించేస్తుంది, అనుమానం లేదు. కానీ ఆ విషయం వల్ల పాముకి ఏమన్నా హాని జరుగుతుందా? ఏమీ జరగదు. దానివల్ల పాముకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఆ విషయం తనలోనే ఉంది కదా, అందుకని పాము యొక్క అధీనంలోనే ఉంటుంది ఆ విషయం. పైపెచ్చు
ఆ విషయం వల్ల పాముకి ప్రయోజనం ఉంది. ఏమిటది? ఏదైనా ఒక జంతువుని తినాలి అనిపించినప్పుడు, వేటాడాలి అనిపించినప్పుడు ముందుగా ఈ పాము వెళ్ళిపోయి ఆ జంతువుని కాటేస్తుంది. పాము వేటాడాలి అనుకున్నప్పుడు కప్ప కానీ, ఎలుక కానీ, పందికొక్కు కానీ ఇలాంటివన్నీ వచ్చి ఆ పాముకి ఎదురుకుండా నుంచోవు. ఓ పాము పాము నన్ను తినవే నుంచోవు. అవి పారిపోతాయి. పారిపోతున్నప్పుడు పట్టుకోవడం అనేది కష్టం అవుతుంది. అందుకని ఈ పాము వెనకాల పోయి దాన్ని ఒక కాటు వేస్తుంది. ఇప్పుడు ఆ ఉన్నటువంటి కప్ప కానీ, ఎలుక కానీ అవి ఏదైనా సరే కొంత దూరం పరిగెడుతూ పెడుతుంది, పారిపోతుంది, కొంత దూరం పెడుతుంది. అలా వెళ్ళేప్పటికి కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఈ విషం కాస్త దాని శరీరం అంతా వ్యాపిస్తుంది. ఇప్పుడు ఆ జంతువుకి ఒళ్ళు తెలియదు, స్పృహ తప్పిపోతుంది, ఆయన నేల మీద పడిపోతుంది. అప్పుడు ఈ పాము వెనకాల వెళ్ళి తాపీగా దాన్ని పట్టుకుని తినేస్తుంది. కాబట్టి ఆ పాము కూరల్లో ఉండే విషం వల్ల పాముకి ఉపయోగం అనేది ఉంది, అంతేగాని హాని అనేది లేదు. అలాగే పరమేశ్వరుడి నుంచి వచ్చినటువంటి మాయ వల్ల పరమేశ్వర స్వరూపానికి ఏ రకమైనటువంటి హాని ఉండదు. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశికి కూడా పరమేశ్వరుడు తప్ప మిగిలిన అన్ని రకాలైనటువంటి జీవరాశికి కూడా హాని అనేది జరుగుతుంది. అది మాయ యొక్క గొప్పతనం. ఈ మాయ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి విద్యామాయ, రెండోది అవిద్యామాయ. ఈ రెండు చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి. విద్యామాయ, అవిద్యామాయ. అవిద్యామాయ అంటే ఏమిటి? అజ్ఞానం వల్ల వచ్చేటటువంటి మాయ. ఈ అవిద్యామాయ అనేది మళ్ళీ మనకి కొన్ని రకాలుగా విభజించబడి ఉంటుంది. అవే అరిషడ్ వర్గాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటటువంటి అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాలుగా విభజించబడి ఉంటుంది. 6 రకాలుగానూ విభజించబడి ఉంటుంది. ఈ 6 కాదు, నేను, నాది అనేటటువంటి అహంకార, మమకారాలు, ఇవి కూడా ఈ అవిద్యామాయలో భాగాలే. ఈ రకంగా అవిద్యామాయ అనేది అనేక రకాలుగా విభజించబడి మానవుణ్ణి లోబరుచుకుంటూ ఉంటుంది. ఈ మాయను గెలవాలి అంటే అరిషడ్ వర్గాలన్నింటినీ జయించాలి. నేను, నాది అనే అహంకార, మమకారాలు పూర్తిగా వదిలేయాలి. చూడండి, సామాన్యమైనటువంటి పని కాదు ఇది. మనం ఇక్కడ కూర్చుని వీటిని వదిలేయాలి అని చెప్పడం తేలికే. మోహము పూర్తిగా వదిలిపెట్టేసామండి, నాకేం లేదండి, కుటుంబం మీద నాకు ఏ రకమైన వ్యామోహము లేదండి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మీ మనవడో మనవరాలు బుడిబుడి అడుగులు వేసుకుంటూ 2 చేతులు ఇట్లా చాపి తాత అంటూ నీ దగ్గరకు వచ్చేటప్పటికి అన్నీ పోయినాయి. అమాంతం ఆ పిల్లని కాస్త ఎత్తేసుకున్నాం. అదే మోహము అంటే. అందుకే చెప్పేది కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. వీటిని గెలవటం అనేది సామాన్యమైన విషయం కాదయ్యా. సరే, ఇదంతా కూడా అవిద్యామాయ. ఈ అవిద్యామాయ అనేది ఎప్పుడు నాశనం అవుతుంది? ఇది పోతుంది. ఎప్పుడు పోతుంది? నీకు జ్ఞానోదయం కనుక జరిగినట్లయితే అప్పుడు అవిద్యామాయ అనేది నాశనం అయిపోతుంది. నీకు జ్ఞానం రావాలి. ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే. ఇక్కడ ఏమీ లేదు, ఉన్నది ఒక్కటే, అదే పరబ్రహ్మ స్వరూపము, అదే నేను, అహం బ్రహ్మాస్మి అనే విషయం పూర్తిగా తెలిసినట్లయితే, తెలియటం అంటే ఎవరో చెబితే విని తెలుసుకోవటం కాదు, పుస్తకాలు చదివి తెలుసుకోవటం అంతకన్నా కాదు. మరి ఏమిటి?
మనస వాచ కర్మణ నీకు పూర్తిగా తెలియాలి. మనస వాచ కర్మణ పూర్తిగా తెలియాలి అంటే ఎలాగా, ఏమిటి, మళ్ళీ అనుమానం వస్తుంది. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక గురువు గారి దగ్గర శిష్యులంతా కూడా విద్యాభ్యాసం పూర్తి చేశారు. అలా పూర్తి చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో గురువుగారు ఒక్కొక్కరిని పిలిచి, ఆ శిష్యుల్ని పిలిచి, నాకు గురుదక్షిణగా ఏదో ఒక దాన్ని సమర్పించండి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. వాళ్ళంతా కూడా తెచ్చి ఆయన గురువుగారు అడిగినటువంటి వస్తువుని తెచ్చి ఇచ్చి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఒక శిష్యుడు వచ్చి అడిగాడు, గురువర్య నేను గురుదక్షిణంగా ఏం చెల్లించమంటారు అన్నాడు. ఒరే అడవిలోకి వెళ్ళి ఒక చిలకని తెచ్చిపెట్టరా నాకు అన్నాడు. ఇంతే కదా, అలాగే అన్నాడు. వెళ్ళిపోయాడు శిష్యుడు. వీడు వేదాంగాలన్నీ చదువుకున్నటువంటి వాడు, సామాన్యుడేం కాదు. పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి కూడా, బ్రహ్మ విద్య కూడా చాలా వరకు నేర్చుకున్నాడు. సరే వెళ్ళాడు, అడవి అంతా తిరిగాడు, ఎక్కడ చిలక అనేది కనిపించలా. సాయంత్రం అవుతోంది, ఏం చేయాలి? గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, ఎలా? ఓ చెట్టు కింద కూర్చున్నాడు, దిగాలుగా కూర్చున్నాడు, ఏం చేయాలో తెలియటం లేదు. ఈ సమయంలో ఆ వైపుగా ఒక కొండ జాతి వాడు అరణ్యంలో తిరిగే ఒక వ్యక్తి ఆయన పోతూ ఉన్నాడు. అతను వీడిని చూశాడు. ఏమయ్యా బాపనయ్యా, ఎందుకు కూర్చున్నావు ఇక్కడ? చీకటి పడుతోంది. ఇదంతా కూడా పులులు, సింహాలు, మృగాలు తిరిగేటటువంటి చోటుది. చీకటి పడిందంటే పుల్లు, సింహాలు వస్తాయి. అవి కాస్త నేను మింగేసి వెళ్ళిపోతాయి. నీకేం కావాలి? ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, నీకేం కావాలి, ఎందుకు కూర్చున్నావు ఇక్కడ అన్నాడు. ఏడు మొహం పెట్టాడు ఈ శిష్యుడు. స్వామి నాకు ఒక చిలక కావాలి, మా గురువుగారు చిలకని గురుదక్షిణగా తెచ్చిపెట్టమన్నారు. ఆ చిలక ఎక్కడుందో నాకు తెలియలేదు, అందుకని విచారంగా నేను కూర్చున్నాను, ఆలోచిస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ కొండ జాతివాడు, ఆ గిరిజనుడు అంటాడు, అరే పిచ్చి బ్రాహ్మడా, నీకు చిలక దొరకలేదురా అన్నాడు. దొరకలేదు అన్నాడు. ఒకసారి తలకాయ పైకి ఎత్తి చెట్టు మీద చూడరా అన్నాడు. చెట్టు మీద అన్నీ చిలకలే. సాయం సమయం అయ్యేటప్పుడే చిలకలన్నీ వచ్చి ఆ చెట్టు మీద చేరినాయి. మరి చెట్టు మీద ఉన్నవన్నీ చిలకలే. వీడు చూస్తూనే ఉన్నాడు. కానీ విచిత్రం ఏమిటి అంటే అది చిలక అనే సంగతి వీడికి తెలియదు. చూడండి, ఇక్కడ అది చిలక అనే సంగతి వీడికి తెలియదు. ఇప్పుడు ఈ గిరిజనుడు అన్నాడు, నువ్వు ఇక్కడే కూర్చోరా నాయనా, నేను తెచ్చిపెడతాను అని గబగబా చెట్టుకి ఓ చిలకని పట్టుకొని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇలాగే ఉంటుంది మనకి. మనస వాచ కర్మణ దాని గురించి తెలుసుకోకపోతే. చిలక అంటే ఏమిటో శాస్త్రాల్లో చదువుకున్నాడు, కానీ చిలకని ఎప్పుడూ చూడలా. అందుకని చిలక ఎలా ఉంటుంది అనే విషయం ఇతడికి తెలియదు. ఇలాగే మనం కూడా పరబ్రహ్మ స్వరూపాన్ని పుస్తకాల్లో చదువుకోవటం కాదు, పుస్తకాల్లో చదువుకున్న తర్వాత గురువు గారి దగ్గర విన్న తర్వాత దానిని మననం చేయాలి. మననం చేసిన తర్వాత ఏం చేయాలి? ఇతరమైనటువంటి శిష్యులు ఉన్నారు కదా, సహాధ్యాయులు, వాళ్ళందరితోనూ కూర్చొని చర్చలు అనేవి చేయాలి. దాని గురించి చర్చలు చేయాలి. అలా చర్చలు చేసిన తర్వాత దాన్ని మనసుకు పట్టించుకోవాలి. ఇప్పుడు నిరంతరము దాని గురించే ఆలోచించాలి. అప్పుడు నీకు పరబ్రహ్మ స్వరూపం అంటే ఏమిటో అవగతం అవుతుంది. అందుకే మనస వాచ కర్మణ దాని గురించి తెలుసుకోవాలి అని చెప్పాను. ఎప్పుడైతే ఈ పరబ్రహ్మ స్వరూపం అనేది పూర్తిగా నీకు తెలిసిందో, అంటే జ్ఞానోదయం అయిందో, అప్పుడు ఈ అవిద్యామాయ అనేది తొలగిపోతుంది.
అవిద్య మాయ అనేది పటాపంచలైపోతే ఇంకా అవిద్య అజ్ఞానము అనేది ఉండదు. ఇక రెండోది విద్యామాయ. విద్యామాయ అంటే ఏమిటండి? ఇది చాలా గొప్పదైనటువంటిది. ఈ విద్యామాయ అనేది సామాన్యమైనటువంటిది కాదు. విద్యామాయ సామాన్యమైనటువంటిది కాదు, ఇది చాలా గొప్పదైనటువంటిది. ఏమిటి అంటే ఇక్కడ ఈ విద్యామాయ అనేది ఇది నీకు ఉన్నటువంటి అహంకారము. అహంకారం అనేది ఈ విద్యామాయ అనేది భగవంతుడి యొక్క సన్నిధికి తీసుకుపోతుంది. ఇది వివేకము వైరాగ్యము అని రెండు రకాలుగా ఉంటుంది. దీన్ని ఆశ్రయించినటువంటి వాడు భగవంతుడిని శరణు వేడతాడు. వివేకము వైరాగ్యము ఇలా రెండు రకాలుగా ఉంటుంది. అయితే ఈ విద్యామాయలో కూడా కొంత ఇబ్బంది అనేది ఉంది. తపోనిష్ట గరిష్ఠుడైనటువంటి వాడు తపస్సు చేసుకుంటున్నాడు, చాలా గొప్పవాడు. అటువంటి మానవుడు ఏం చేస్తాడు? నేను చాలా గొప్పవాడిని, మహా తపస్విని అనేటువంటి అహంకారము అనేది ఉంటుంది. దీన్ని సాత్విక అహంకారము అంటారు. అహంకారంలో కూడా మళ్ళీ సాత్విక అహంకారం, రాజసాహంకారం, తామసాహంకారము అని మూడు రకాలైన అహంకారాలు ఉంటాయి. ఈ మునీశ్వర్లకి ఋషీశ్వర్లకి ఉండేది సాత్వికమైన అహంకారం, అది కూడా ఉండకూడదు. అందుకే విద్యామాయ అనేది వివేకము వైరాగ్యము అని రెండు రకాలుగా ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. దీన్ని కూడా గెలవాలి. అసలు ఏ రకమైనటువంటి ఇది ఉండకూడదు, వైరాగ్యము అనేది ఉండాలి. అందుకే మోక్షగామి అయినటువంటి వాడు ఆయనకి జ్ఞానము వైరాగ్యము రెండు ఉండాలి. మనం అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం చూడండి. అక్కడ ఏం చెప్తున్నాం మనం? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేయిచ పార్వతి అని అంటూ ఉన్నాం అన్నపూర్ణాష్టకంలో. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేయిచ పార్వతి. ఈ రెండు నాకు ఇయ్యమ్మ అంటున్నాం. ఈ రెండు నాకు చాలు, ఇంకేమక్కర్లేదు. జ్ఞానము వైరాగ్యము కావాలి అంటున్నాం. కాబట్టి జ్ఞాన వైరాగ్యాలు రెండు కనుక సంపాదించినట్లయితే అప్పుడు నీకు మోక్షము అనేది వస్తుంది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఈ మోక్షము అనేది నీటి గుండలో తేలి ఆడేటటువంటి నాచు లాంటిది. నెల ఉన్నటువంటి నీటిలో చెరువుల్లో చూడండి, పైన నాచు పట్టేస్తుంది తెట్టల్లే. అలాగే గుర్రపు డెక్క, ఈ ఆకంతా కూడా చెరువు నిండా నిండిపోతుంది. దానివల్ల అసలు నీళ్ళు అనేవి కూడా కనిపించకుండా ఉంటాయి. అక్కడ నీళ్ళు ఉన్నాయని మనకు తెలియదు. ఇప్పుడు మనం చేత్తో ఈ నాచుని కనుక ఇలా పక్కకి తోసేసినట్లయితే పక్కకి వెళ్ళిపోతుంది, స్వచ్ఛమైనటువంటి నీరు కనిపిస్తుంది. ఆ నీళ్లలో సూర్యబింబం, ఆ సూర్యుడు ప్రతిబింబిస్తాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇలా పక్కకి తోసేసినటువంటి నాచు మరుక్షణంలో మళ్ళీ వచ్చి ఇలా పక్కకి చేరిపోతుంది. మళ్ళీ అదంతా ఆ నీళ్ళంతా కూడా ఆక్రమించేస్తుంది. అదొక ఇబ్బంది ఉంది దాంతో. అలాంటిదే ఈ మాయ కూడా. మాయను మనం బయటికి పంపించి తావతలికి తోసేయచ్చు. ఏదైనా సత్సాంగత్యం చేస్తున్నప్పుడు, వేదాంతపరమైనటువంటి విషయాలు వింటూ ఉన్నప్పుడు ఈ మాయ అనేది పక్కెళ్ళిపోతుంది. అంతా మిథ్య అనుకుంటాం. కానీ విచిత్రం ఏమిటి అంటే ఇక్కడి నుంచి మళ్ళీ లేచేటప్పటికి ఆ మాయ వచ్చి మన ఆవరించేస్తుంది. నీటి గుంటలో నాచుని, ఆ నాచు అనేది ఎలా అయితే ఆవరించిందో అలాగే ఆవరిస్తుంది. నీ మనసంతా ఆవరించేస్తుంది. మళ్ళీ ఈ మోహంలో పడిపోతావు, సాంసారికమైనటువంటి బంధనాల్లో కూరుకుపోతావు. అందుకే ఇక్కడ భగవత్పాదుల వారి శ్లోకంలో చెప్తూ ఉన్నారు, నాహం మాయా నా తత్కార్యం. నేను మాయని కాదు. దానివల్ల జరిగేటటువంటి ఈ సృష్టి క్రమం అంతా నాది కాదు. నేను సృష్టిని కాదు, స్థితిని కాదు, లయం కాదు. నా సాక్షి పరమోస్మ్యహం. వాటన్నింటికీ నేను సాక్షిని కూడా కాదు. ఈ విషయాన్ని గుర్తించాలి. నేను మాయని కాదు, మాయ వల్ల సృష్టించబడే
ఈ చరాచర జగత్తును కాదు, దానికి సాక్షిభూతమైనటువంటి వాడిని కాదు. ఇది నిస్సంశయ జ్ఞానాత్ ముక్తిరితి వేదాంత నిర్ణిమః. ఈ విషయాలు ఎప్పుడైతే నువ్వు నిస్సంశయంగా నిస్సంకోచంగా నువ్వు తెలుసుకోగలిగావో, నీకు మనస వాచ కర్మణ ఈ విషయాల గురించి ఎప్పుడైతే నీకు అర్థమైందో, అంటే నీ మనసులోకి బాగా ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో, అప్పుడు ముక్తిరితి వేదాంత నిర్ణిమః, నీకు ముక్తి అనేది వస్తుంది అని చెప్తోంది వేదాంత నిర్ణిమంలో. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క 48వ శ్లోకం.